సో అల్లు అర్జున్ అట్లీ సినిమా మీద ఒక కొత్త వీడియో వచ్చింది అనమాట, అనౌన్స్మెంట్ ఇవాళ అల్లు అర్జున్ బర్త్డే అనమాట కాబట్టి వచ్చింది. సో దానికి ఒక సపరేట్ వీడియో రిలీజ్ చేశారు. అరే ఇప్పుడు చెప్పేది 1 year 1 year ప్రాజెక్ట్ ఇది. సచిన గారు వాట్ ద యాక్చువల్ హెల్ప్ డిడ్ యు వాచ్ మ్యాన్ అంటే లైక్ చెప్తున్నా కదా, రైట్, దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ రియలీ 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 బిగ్. ఎటెటో పోయింది. లైక్ అమ్మ బాబోయ్ అంటే కరెక్టే. లైక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ రియలీ బిగ్, దానికోసం మేము విఎఫ్ఎక్స్ కంపెనీస్ అన్నిటికి వెళ్తున్నాం. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ టీజ్ అంటే లైక్ చాలా పెద్ద చేయబోతున్నాం చెప్పడానికి. నాకు ఎక్కడ అనిపించింది అంటే దే వెంట్ టు ఐఎల్ఎం వెళ్ళిన తర్వాత ఐఎల్ఎం ఎట్లా అంటే విఎఫ్ఎక్స్ స్టార్ట్ చేసింది ఐఎల్ఎం రా, దే ఆర్ ద క్రియేటర్స్, విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసిందే వాళ్ళు. ద ఫస్ట్ గ్లాస్ మోడల్ ఎప్పుడు ఐఎల్ఎం నుంచే స్టార్ వార్స్ చేస్తున్నారని చెప్పేసి ఐఎల్ఎం వచ్చింది, ఐఎల్ఎం నుంచి ఇంకా వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడితే మాత్రం దిస్ విల్ బీ ఇన్ ప్యారలల్ వర్డ్స్. మనం ఇప్పుడు చూసుకుంటే రియాక్షన్ దీంట్లో కూడా రెండు కలర్స్ ఉన్నాయి, వాడు చెప్పినట్టు కరెక్టే. ఇక్కడ ఒక దిక్కు బ్లూ ఉంది, ఒక దిక్కు ఒకటిసే ఒక దిక్కు రెడ్ ఉంది, ఇంకో దిక్కు బ్లూ ఉన్నట్టుగా, రెడ్ అండ్ బ్లూ ఉన్నట్టుగా. సో రెండు వరల్డ్స్, ఇద్దరు ట్విన్స్ ఉంటారు. ఫైర్ అండ్ ఐస్ అంత లేదు, మళ్ళీ ఆర్ఆర్ కిందకి వచ్చేస్తుంది కానీ అట్లా కాదు. కానీ నాకైతే మాత్రం ఎక్సైటెడ్ అని చెప్పను, లైక్ బికాస్ దిస్ ఇస్ రియల్లీ రియల్లీ బిగ్. ఒక పెద్ద సినిమా సన్ పిక్చర్స్ అండ్ ఆల్సో అల్లు అర్జున్ చేస్తున్నారు అని చెప్పేసి స్క్రిప్ట్ అంటున్నారు కాబట్టి ఆ స్క్రిప్ట్ ఎట్లా చూడాలి. ఓకే, బట్ రియలీ రియలీ గ్రేట్ ప్రోమో. ఓకే, ఒక చాలా పెద్ద చేయబోతున్నా అని చెప్పేసి ఇంతకంటే బెటర్ అనౌన్స్మెంట్ వీడియో ఇంకోటి ఉండదని నా ఫీలింగ్ అన్నట్టు. దాట్ వాస్ సంథింగ్ ఎల్స్. లైక్ ఆదిపురుషుకి దీనికి అమ్మ ఒక రేంజ్ లో ఉంది. ఆదిపురుషుకి అయితే మాత్రం లెట్స్ డూ ఇట్ అన్నారు. అప్పుడు నేను ఏదో బాబు ఎటో వెళ్ళిపోతుంది అనుకున్నా, ఎటో వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ఓకే, బాగుంది. నీకేమనిపించింది ఇప్పటి చూస్తే? సో నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇన్వాల్వ్మెంట్. యూజువల్లీ వీటన్నిటికీ కూడా లైక్ యాక్టర్ వెళ్ళి కూర్చొని మొత్తం ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్ శాంపుల్స్ మోడల్స్ అన్ని యూజువల్లీ లైక్ సమ్ శాంపుల్స్ తెప్పించండి నేను ఇక్కడ కూర్చొని చూస్తాను అలా చెప్తారు. బట్ ఇక్కడ అలా కాదు. ఈయన వెళ్ళారు అంటే పర్పస్ ఏంటంటే మోడల్ శాంపుల్స్ కోసం కూడా వెళ్ళారులే, అంటే ఫుల్ 3D మోడల్స్ కోసం వెళ్ళారు. బట్ స్టిల్ అది మాత్రం బియాండ్ లైక్ కేక్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పాలి. ఐ థింక్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఎందుకంటే పోస్ట్ పుష్ప ఇది ఒక సింపుల్ ప్రాజెక్ట్ అవ్వకూడదు అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెరిగిపోతాయి. లైక్ ఇట్ షుడ్ బి బిగ్, ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్, ఏది తేడా రాకూడదు అలా అని చెప్పేసి వీళ్ళు అన్ని రకాల ఆల్మోస్ట్ 6 companies 7 companies కి వెళ్ళినట్టున్నారు. ఫ్రమ్ లోలా ఇస్ ఐ థింక్ అరౌండ్ 4 సంథింగ్ ఏదో ఒకటి ఉంది, ఇంకోటి మన ఫ్రాక్టల్ వచ్చేసరికి పార్టికల్ సిమ్యులేషన్స్ అవి చేస్తారు అనుకుంటా. ఐఎల్ఎం తెలిసిన లైక్ మన ప్రాపర్ వీళ్ళు హుడీని ఇంకోటి కెలుగుతారు. హుడీని ఇన్వాల్వ్ అయితే అసలు క్లాస్ సిమ్యులేషన్స్ అసలు అదిరిపోతాయి. సో 1 by 1 అనమాట. ప్రతిదీ కూడా ప్రతి చోట శాంపుల్స్ చూస్తున్నారు. నువ్వు చూసిన మాన్స్టర్స్ క్రీచర్స్ అవన్నీ కూడా లైక్ వాట్ దే ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ చూస్తున్నారు వీళ్ళు లైక్ కాన్ఫిడెన్స్ కోసం అని చెప్పేసి. అది మనకి షోకేస్ చేయటం అంటే మేము ఏదో చేస్తున్నాము, మీరు చూసే చేస్తామని చెప్పాం, బట్ మేమైతే పెద్దదే చేస్తాం అది పక్కా అన్నట్టుగానే ఇస్తున్నారు. లైక్ ఒక ఇంటెన్షన్ అనేది దట్ ఈస్ వెరీ నైస్ యాక్చువల్. అండ్ ఆయన ఒక వర్డ్ కూడా చెప్పారు, ఏంటిది క్రీచర్స్ అండ్ సంథింగ్ ఏదో చెప్పాడు. సో వీ మైట్ సీ యానిమేటెడ్ క్రీచర్ లైక్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ అన్ని జరుగుతాయి. సో చూడాలి ప్యారలల్ వరల్డ్స్, ట్విన్స్, మనం అనుకున్నట్టుగా యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ బీయింగ్ అల్లు అర్జున్ గారు. ఓ మై గాడ్, లైక్ ఇది పట్టుద్రా 2 ఏళ్ళు వేసుకో. అండ్ యూజువల్లీ ప్రతి పెద్ద సినిమాకి జరిగే డ్రామా అన్ని జరుగుతాయి. లైక్ ఓకే వస్తుంది ఒక 6 నెలల్లో వీఆర్ రిలీజింగ్ అనౌన్స్మెంట్ ఆఫ్ లైక్ A22 ఈజ్ ఆన్ 2027 January అంటాడు. తర్వాత అక్టోబర్కి వచ్చేసరికి డ్యూ టు అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ పుషింగ్ దిస్ టు సమ్మర్ అంటారు 2027. ఆ తర్వాత డ్యూ టు షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ వీ హ్యావ్ టు డిలే దిస్ ప్రాజెక్ట్ అని మామూలే. ఏ పెద్ద సినిమా టైంకి రాలా, ఇది అంతే. అంటే నాకు ఈసారి విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఏవైతే వీళ్ళు వెళ్తున్నారో నాకు ఎట్లా అనిపించింది అంటే, మేము బ్లాక్ ప్యాంథర్, స్టార్ వార్స్, అవతార్ ఏవైతే ఉన్నాయో ఈ విఎఫ్ఎక్స్ కంపెనీస్ అన్నిటితో మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఈ సినిమా ఎంత పెద్దది, అండ్ ఆల్సో ఎంత పెద్దదో చెప్పాలంటే ఇంత పెద్ద సినిమాల విఎఫ్ఎక్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు మన సినిమాకి ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి. అట్లా చెప్పడానికి అనౌన్స్మెంట్ అరే మేబీ అన్ని వర్క్ చేస్తున్నాయి లేదో తెలియదు, బట్ దే జస్ట్ విజిటెడ్ అనుకుంటున్నా. అంటే అన్ని కంపెనీస్ నువ్వు ఆన్ బోర్డ్ చేసి అందరూ మాట్లాడారు, వీడియో అన్నారు కదా అందరం చేస్తున్నాం అనే అందరూ అనౌన్స్ చేస్తారు. స్క్రిప్ట్ ఎట్లుంది, స్క్రిప్ట్ ఎందుకు అవుతారా చేయకపోతే
కదా! అంతే లైక్ అంటే ప్రతి చోట స్క్రిప్ట్ ఇచ్చి వీళ్ళ అంటే మేబీ జస్ట్ రికార్డ్ చేశారేమో. అండ్ యూజువల్లీ చాలా సినిమాలకి ఏముంటది, ఒక 2 పెద్ద కంపెనీలో ఒక పెద్ద కంపెనీ చేస్తుంది. ఇంక్లూడింగ్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్. తర్వాత చిన్న చిన్నటికి ఔట్ సోర్సింగ్ ఇస్తారు. లైక్ గ్రేడింగ్ కానీ వాటికి వీటికి కూడా ఇస్తారు. బట్ మేబీ ఇది కూడా అలాంటిది అయి ఉంటదేమో. అండ్ ఇంకోటి నేను విన్నదేంటంటే, ఒకే కంపెనీకి నువ్వు ఫుల్ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇచ్చావనంటే ఫస్ట్ థింగ్ డెడ్‌లైన్స్ ప్రాబ్లమ్ అవుతాయి. సెకండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది. అంటే లైక్ నంబర్ ఆఫ్ అవర్స్ పెరిగిపోతాయి. లైక్ హ్మ్. పర్ కంపెనీ. ఉన్నది సో తక్కువ మంది మల్టిపుల్ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు కంపెనీస్‌కి ఉంటారు. ఆ ఆర్టిస్టులు తక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ టైం పడతది. ఎక్కువ ఎఫర్ట్ తక్కువ ఉంటారు పట్టాలి. కాబట్టి ప్రైస్ ప్రైస్ పడుతుంది. సో పెరుగుతది. ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్‌కెళ్ళి నువ్వు చిన్న పోర్షన్స్ నువ్వు ఒక్కోటి ఇచ్చుకుంటూ వెళ్లి ప్రయారిటీ బేసిస్‌లో, డెడ్‌లైన్ బేసిస్ ఇస్తే వీళ్ళు ఫాస్ట్‌గా ఫినిష్ చేయగలుగుతారు. సో అది కూడా ఒక ఐడియా అయి ఉంటది. బట్ ద బడ్జెట్ ఐ థింక్ ఇప్పుడు బడ్జెట్ చీప్ అనిపిస్తుంది. ఐ కాంట్ సే అది ఇప్పుడు చెప్పాను నేను. ఎందుకంటే లైక్ వాట్ వీవ్ సీన్ ఇన్ దిస్ వన్ ఈజ్ అబౌట్ అదర్ ఫిలిమ్స్ విఎఫ్ఎక్స్ చూసినాం మనం. అంటే లైక్ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు గట్టిగా. ప్లాన్ బాగానే చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈవెన్ ఏదైతే మనకి రే ట్రేసింగ్ అండ్ ఆల్సో మన స్కానింగ్ ఉందో హరిహర వీరం వాళ్ళు కూడా వాడారు. నేను అట్లే ఏమంటలేదు. అండ్ ఆల్సో ద Yeah. విఎఫ్ఎక్స్ కంపెనీస్ Yeah. ఆర్ రియలీ బిగ్. ఐ అగ్రీ. బట్ మనకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు నేను బడ్జెట్ గురించి ఇప్పుడేం మాట్లాడను. ఆదిపురుషి అంటే ఇంత పెద్ద మిస్టేక్ జరిగిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడలేను బ్రో. నిజంగా చెప్తున్నా కదా. ఆది పురుష్ వాస్ డన్ బై ఓం రావత్ గారి ఓన్ కంపెనీ సంథింగ్ అయితే ఉన్నది అది. లైక్ Retrofiles. యాక్చువల్లీ ఈ సినిమా రెట్రోఫైల్స్ ఈ సినిమా కోసం తీసుకున్న ప్రొడక్షన్ హౌస్, ఈ సినిమా కంటే కొన్ని మంత్స్ ముందు స్టార్ట్ అయిన ప్రొడక్షన్ హౌస్ అది. అది కూడా సీజీ కూడా లైక్ స్టార్ట్అప్ పీపుల్, చిన్న పిల్లలు, లైక్ అన్ఎక్స్పీరియన్స్డ్ కొంతమంది ఉంటారు. అలా జరిగింది. బట్ ఇది అలా లేదు. నేను అనేది ఏంటంటే, ఈ కంపెనీస్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా 100 మిలియన్ అండ్ అప్ ఫిల్మ్స్ ని హ్యాండిల్ చేస్తున్నాయి. యూ కెన్ సీ బ్లాక్ పాంథర్ ఇస్ 180 మిలియన్ ప్రోడక్ట్, అవతార్స్ అనేవన్నీ 300-400 మిలియన్ ప్రాజెక్ట్స్, అవన్నీ పెద్ద పెద్దవి, ఇంక్లూడింగ్ ఎండ్ గేమ్ అయినా ఉన్నాయి. సో 650 ఈజ్ అరౌండ్ 70 మిలియన్ అనుకుంటా, అంతనా? 80 మిలియన్, అది 80 మిలియన్ డాలర్స్. అండ్ మనం ఈ రెమ్యునరేషన్స్ అయితే ప్రస్తుతం వస్తున్న రూమర్స్ అన్ని మైనస్ చేసుకుంటే బడ్జెట్ సీమ్స్ స్మాల్ అనమాట. బట్ చూడాలి ఉంటది, చూడాలి సంథింగ్ ఇస్ బిగ్. I'm కానీ excited. అట్లీస్ట్ ద బిగ్గెస్ట్ ఆస్టెరిస్క్ మ్యాన్. నేను చెప్తున్నా కదా స్కిల్ నన్ను వేసుకున్నా పర్లేదు. తేడా ఎక్కడే కొడుతుంది. ఇక్కడ తేడా అక్కడే కొడుతుంది నాకు ఎవరంటే. కాదు మన విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్ లైక్ మైండ్ బ్లోయింగ్ అది అని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మన తెలుగు, తమిళ్, మలయాళం, భోజ్పురి ఏ సినిమా వాళ్ళు చూడాల. ఓకే, హాలీవుడ్ వాళ్ళు చూడాల. అది ప్రాబ్లం. అంటే లైక్ నాకు ఎట్లా అంటే ఇప్పుడు ఈసారి అట్లీ చాలా డిఫరెంట్ చేస్తున్నారు కాబట్టి అది ఎంత డిఫరెంట్ చేస్తాడో మన సేమ్ అట్లాంటివి చేయకుండా లైక్ పొలిటికల్ ఆరల్స్ తీసిన సినిమాని తీయకుండా ఈసారి కొత్త చేస్తే హ్యాపీయే. రియలీ హోపింగ్. బట్ ఎందుకో అట్లీ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత, ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత, ఈయన బారకపోవడం చూసిన తర్వాత ఖచ్చితంగా ఉంటది నాకైతే మాత్రం. నేను అల్లు అర్జున్ గారి కోసం రాజారాణి రైట్, అది రాజారాణి వచ్చి 2015, అది 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఇంకేం మాట్లాడతావు, దాని తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినాయి అట్లా అనుకున్నా. కానీ నాకు అల్లు అర్జున్ గారి మీద చాలా 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 హోప్ ఉంది అండ్ ఆల్సో హైప్ ఉంది. ఖచ్చితంగా ఆయన వాట్ ఈసే మంచి డెసిజన్ స్కిల్స్ ఉంటాయని, సాలిడ్ సినిమాలు తీస్తాడు ఖచ్చితంగా, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అట్లీ మీద డౌట్ ఉంది అంతే. బట్ స్టిల్ సన్ పిక్చర్స్ చాలా జరిగిన డిస్కషన్స్ వెనక. సో అవన్నీ ఎట్లుంటే చూద్దాము. మీ థాట్స్ ఏంటి అసలు వీడియో చూసిన తర్వాత? నచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది? పెద్ద పెద్ద స్టూడియోస్ అన్ని అల్లు అర్జున్ 22 సినిమాకి చేస్తున్నారు. అండ్ రియలీ గుడ్ వీడియో మ్యాన్, ఇస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ సూపర్. ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు మనం, ద స్టూడియోస్ దట్ బ్రాట్ యూ రోబో ఇస్ బ్రింగింగ్ యూ. అరే నిజం బ్రో, నిజమే. A22. బట్ వాళ్ళు పెట్టాల్సింది, మనం పెట్టాల్సింది.